50,000 లక్ష రూపాయలు ఇస్తా నేను నాకు ఉద్దేశం తెలియాలి. నా పేరు కవిత సార్. నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 2020లో లాక్డౌన్లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇవే గొడవలు అవి అవుతున్నాయి. సో మా అత్త మా మామయ్యని వదిలేసి ఒక 12 years నుంచి 13 years అవుతుంది. సో తను వదిలేసింది కాక వేరే అన్నోన్ పర్సన్ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. నేను అది అబ్జెక్షన్ చేస్తున్నందుకు నా మీద రివెంజ్ తీసుకుంటున్నాను. ఇంకొకటి మా అత్తకి కొంచెం బ్యాక్ బోన్ అది కొంచెం ప్రాబ్లం ఉంటే తనకి ప్రైవేట్ పార్ట్స్లలో ఏమంటారు బ్రా ఇప్పి మసాజ్ చేస్తుంటే నేను తీసుకోలేకపోయినా, నేను చేస్తా మసాజ్ అంటే కూడా తనకి అప్పటి నుంచి పెయిన్స్ రావట్లేదు అంటే ఏం రావట్లేదు అంట. సో అట్లా గొడవలు అయితేనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక పర్సన్ వస్తున్నారు కదా, ఆ పర్సన్ని నేను రావద్దంటున్నా, ఆ పర్సన్ని నేను రావద్దంటున్నందుకు నన్ను నా మీద రివెంజ్ చేసుకున్నారు. సో జూలై 24th రోజు మాకు గొడవ అయింది సార్. నార్మల్గా చిన్నగా గొడవ అయితే నేను ఏదో వాళ్ళ మమ్మీ నాన్న అని చెప్పి దానికి మా మమ్మీతో ఇట్లా అట్లా అని చెప్పి ఏదో రిలేషన్ పెట్టి ఫుల్గా కొట్టి పంపించినాక కూడా నేను మళ్ళీ 3rd day రోజు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళినాక కూడా కొట్టి 12:31 వరకు బయట నించోబెట్టినాక కూడా అయినా కూడా నేను నువ్వే కావాలి అని అంటున్నా. ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మొత్తం టోటల్గా మదర్కి అడిక్ట్ అయిపోయింది సార్. ఆమె లేనిది నేను ఉండను అంటున్నాడు. మరి ఇప్పుడు నన్ను అంత ఈజీగా 4 years నేను మంచిగా నచ్చిన అమ్మాయిని ఇప్పుడు 6 months నుంచి నన్ను ఎందుకు వద్దంటున్నాడు? నా భర్త నాకు కావాలి, మేము సపరేట్ ఉంటాం, మా లైఫ్ మేము చూసుకుంటాం, అంతకుమించి నాకు ఏం లేదు. ఆయన లేకపోతే నేను ఉండను సార్. ఎక్కడైనా సరే చచ్చిపోతా, లేకపోతే పోతే ఇద్దరం పోతాం, ఉంటే ఇద్దరం ఉండాలి. నాకు కావాల్సిన మనిషి ఆయన. ఇబ్బంది అంటే అదే సార్. నేను ఎటువంటిదైతే నేను మాట్లాడుతున్నాను వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళ దగ్గర నేను ఉండలేను, వాళ్ళు నడిపించినట్టు నేను నడవట్లేను, అందుకని వాళ్ళకి నచ్చట్లేదు. కొట్టడం, చేయడం, హరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? అయినా కూడా నేను సబర్ పట్టినా. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీని మొత్తం బయట వేసింది, నన్ను బయట వేసింది. అట్లాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. కావాలంటే నేను బయట వేరే వాళ్ళ దగ్గర పోయన్నా ఇట్లా. అమ్మాయి పెళ్లి చేసుకుని 4 సంవత్సరాలు అవుతుంది. 8 నెలలుగా కాస్త హరాస్మెంట్ చేస్తున్నాడు మా అల్లుడు గారు. అది ఆ విషయంలో 2-3 చోట్లకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. WPSలో ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ పెద్దల సమక్షంలో కూడా మాట్లాడి సర్దుబాటు చేసుకుందాం అనుకున్నాము. దేనికి వీళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అయినా మా అమ్మాయిని ఒక దగ్గర చేర్చాలనే ఆలోచనతో వచ్చాము. ఇప్పటికి కూడా ఎటువంటి ఏది లేదు. బట్ ఏమైనా పొద్దున వచ్చిన కారణం కూడా మేము వాళ్ళని మాట్లాడడానికే వచ్చాము. వాళ్ళు వేరే మాట దుర్భిషాలాడి కొంచెం ఘర్షణ జరగడానికి కారణం జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మా చెల్లె మా బావ కలిసి ఉండాలి. మాకు కావాల్సింది తాగాడు కానీ సైకో లెక్క సైకో చేసి కొడతానే ఉంటాడు. ఏమైనా ఎదురు మాట్లాడినా కొడతాడు, ఏం చేసినా కూడా కొడతాడు, చేస్తాడు. అట్లా హరాస్మెంట్ తట్టుకోలేకనే ఇక్కడ ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్.